జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, ఈరోజు గురు సందేశంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని, ఇబ్బందుల్ని, అవరోధాల్ని, ఆటంకాలను గురించి తెలుసుకుందాం. మీరు ఏ మార్గాన్ని తీసుకున్నప్పటికీ దానిలో ఔన్నత్యం, విశిష్టత ఎంత మేరకు ఉంటాయో బలహీనతలు కూడా అంతే శాతం ఉంటాయి. మన ఔన్నత్యాన్ని చూస్తూ ఉంటే బలహీనతలను గుర్తించలేము, బలహీనతలు చూస్తూ ఉంటే ఔన్నత్యాన్ని గ్రహించలేము. రెండూ ఉంటాయి, సమాన స్థాయిలో ఉంటాయి. అందుకే మనం ఎలా ఉండాలి? సమత్వంలో, సమతుల్యంలో ఉండాలి. అదే అసలు సిసలైనటువంటి పరిపూర్ణత్వం అంటే. మీకు గత కొన్ని ఎపిసోడ్స్లో భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గం ఏ విధంగా వెలుగులోకి వచ్చింది అనే దాని గురించి ప్రస్తావించడం జరిగింది. ఒకసారి చూడండి, భారతదేశపు నైసర్గిక స్వరూపం ప్రపంచ దేశాల కంటే భిన్నంగా ఉంది. భారతదేశంలో నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైన స్థావరాలు ఉన్నాయి. భారతదేశంలో వృక్ష సంపద ఔషధాలుగా ఉపయోగపడుతుంది. జంతువులు కూడా ఎక్కువ జాతులు భారతదేశంలో ఉన్నాయి. వీటన్నిటిని మించి హిమాలయ పర్వత ఆధార భాగాల్లో ఒంటరి జీవితాన్ని గడిపి అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. వీటన్నిటికి మించి ప్రపంచ దేశాల మొత్తంలో అంతరంగం పవిత్రంగా ఉన్నటువంటి ఒక జాతి ఉంది. అదే ఆర్య సంతతి. వాళ్ళు క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల నాడే ఇటువంటి పవిత్రమైన ప్రదేశాలను ఎన్నుకొని దశాబ్దాల తరబడి మౌనంలో ఉండటం వల్ల అంతరంగం మొత్తం సమూలంగా శుద్ధి గావించబడి శరీరం కరిగిపోయి సంబడి స్టేట్ నుంచి నోబడి స్టేట్కి, నోబడి స్టేట్ నుంచి ఎవరిబడి స్టేట్కి వచ్చి నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి భావనను ఏర్పరచుకొని విశ్వ శరీరం నుండి అనర్గళంగా, యాదృచ్ఛికంగా, సునాయాసంగా కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా ప్రత్యక్ష అనుభూతిని పొందుతూ వెల్లడించడం జరిగింది. ప్రత్యక్ష అనుభూతిని పొందుతూ వెల్లడించడం జరిగింది. ఎదురుగా ఉన్నటువంటి శిష్యులు వీళ్ళు కూడా ప్రకృతిని ప్రత్యక్షంగా గమనిస్తూ చూస్తూ నేర్చుకోవటం జరిగింది. ఆ విధంగా అనుభవాన్ని పొందినటువంటి గురువులు ఆధ్యాత్మిక సంపదను శిష్యులకి అనుసృతంగా అందించారు. కాబట్టి ఆ విజ్ఞానాన్ని ప్రారంభంలో శృతులు అన్నారు. శృతులు అంటే సత్యవాక్యములు అని అర్థం, ట్రూత్ అని అర్థం. అయితే ఒక విషయం చెప్తున్నాను, ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది అవసరాన్ని బట్టి వెలుగులోకి వచ్చిందా, ఆకస్మికంగా వచ్చిందా? ఇది మన ప్రశ్న. మిత్రులారా, ఒక్కసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు భారతదేశం ఎలా ఉంది? ఒకటి, వనరులు పుష్కలంగా ఉన్నాయి, జనాభా తక్కువగా ఉంది, కుటుంబ వ్యవస్థ బలోపేతం కాలేదు, సమస్యలు తక్కువగా ఉన్నాయి, నాగరికత పెద్దగా విస్తరించలేదు, ఆటవిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి తరుణంలో ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది అవసరాన్ని బట్టి వెలుగులోకి వచ్చిందా, ఆకస్మికంగా బహిర్గతమైందా? అవసరాన్ని బట్టి రాలేదు, ఆకస్మికంగా వచ్చింది. అవసరాన్ని బట్టి రాలేదు, ఆకస్మికంగా వచ్చింది, సడన్గా వచ్చింది. దాన్ని ఏమంటారంటే ఉత్పరివర్తన అంటారు, మ్యూటేషన్ అంటారు. ఒక విషయం చెప్తున్నాను, వేదాంతపరమైన విషయం. కారణాన్ని బట్టి కార్యం జరుగుతుంది, కార్యాన్ని బట్టి ప్రభావం ఉంటుంది.
అవసరాన్ని బట్టి అన్వేషణ జరుగుతుంది, అన్వేషణ బట్టి పరిణామం జరుగుతుంది. ఇక్కడ కారణం లేదు, అవసరం లేదు, కానీ పరిణామం జరిగింది, ప్రభావం కనిపిస్తుంది. అది ఎలా వచ్చింది? ఒక పాల పొంగులాగా వచ్చింది, ఆ తర్వాత దశల వారీగా పడిపోతూ వచ్చింది. వేద విజ్ఞానం మొత్తంలో అత్యంత కీలకమైనవి ఏమిటంటే ఉపనిషత్తులు. ఎప్పుడైతే ఆచరించేవాళ్ళు తగ్గిపోతూ, నేర్చుకునేవాళ్ళు కూడా తగ్గిపోతూ, కేవలం బోధనకే పరిమితం అవుతూ వచ్చిందో, కొంతకాలం పోయేసరికి వేద విజ్ఞానం కనుమరుగవుతుందనేటటువంటి భావంతో వేదవ్యాస మహర్షి ఈ వేద విజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా కంపోజ్ చేసి, క్రోడీకరించి, సంకలనం చేసి ఒక పుస్తకంగా రూపొందించాడు. అదే వేదమైంది. మొట్టమొదట శృతులు, తర్వాత వేదమైంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, వేదం అంటే మాట్లాడటం కాదు, తెలుసుకోవటం కాదు, బోధించటం కాదు, ఉచ్చరించటం కాదు, తర్ఫీదును పొందటం కాదు, శిక్షణ పొందటం కానే కాదు. అది సంపూర్ణ మౌనం. అది వెల్లడించేది కాదు, వివరించేది కాదు. మరి విజ్ఞానం మొత్తం ఎందుకు అంటే ఆ స్థితికి చేరటం కోసం. ఋషులు శూన్య స్థితి నుండి వేదాన్ని అందిస్తే, కలియుగ మానవులు విజ్ఞానంతో శూన్య స్థితికి వెళ్ళటం కోసం వేదవ్యాస మహర్షి ఈ యజ్ఞం చేశారు. అదేమో ఆరోహణ క్రమం, ఇది అవరోహణ క్రమం. అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం. వీళ్ళు కింద నుంచి పైకి వెళ్ళాలి, వాళ్ళు పైనుంచి కిందికి వచ్చారు. తర్వాత ఏం జరిగిందో చూడండి. 18 పురాణాలు, 18 ఉప పురాణాలు. ఎందుకు? వేద విజ్ఞానం అర్థం చేసుకోలేని వాళ్ళకి. అలాగే ధర్మ సంస్థాపన కోసం మహాభారతాన్ని, భక్తి ప్రపత్తులు పెంపొందించుకోవటం కోసం భాగవతాన్ని, 4 వేదాల సారాంశంతో భగవద్గీతను, భవిష్య పురాణాన్ని, ఆధ్యాత్మిక సంపద మొత్తాన్ని భద్రపరిచి వెళ్ళిపోయారు. ఎవరు? వేదవ్యాస మహర్షి. అయితే ఏమైంది? ఉపనిషత్తుల సారం అనేది అనుభవించాలి తప్ప నేర్చుకునేది కాదు. ఉపనిషత్తుల సారం అనేది అనుభవించాలి తప్ప నేర్చుకునేది కాదు. ఇట్ మస్ట్ బి డైరెక్ట్ పర్సెప్షన్ రాదర్ దాన్ బుకిష్ నాలెడ్జ్. ఇట్ షుడ్ బి రికార్డెడ్ రాదర్ దాన్ రిటన్. అది పాయింట్. అక్కడ కీ పాయింట్స్ ఇవన్నీ కూడా బాగా తెలుసుకోండి. అవి రికార్డు చేసుకోవాలి తప్ప రచించకూడదు. డైరెక్ట్గా అనుభూతిని పొందాలి తప్ప కళ్ళు మూసుకొని ఊహించుకోవటం కాదు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రకృతిలో జరిగేటటువంటి 3 ప్రక్రియలకు అనుగుణంగా త్రిమూర్తుల్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళ జతలో 3 శక్తి స్వరూపాలను పెట్టారు. సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఆ తర్వాత 3 దేవతలు అన్నారు. వీళ్ళకి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, మాలలు, భజనలు, భక్తి గీతాలు, ఆరాధనలు వెళ్ళిపోయారు దీనిలోకి. అంటే వేదాల్లో ఏం జరిగింది? ముందు కర్మకాండ పెట్టారు, తర్వాత ఉపాసన కాండ పెట్టారు, చివరిలో జ్ఞానకాండ పెట్టారు. అలాగే ముందు సంహితాలు, తర్వాత బ్రాహ్మణాలు, తర్వాత ఆరణ్యకాలు, ఆ తర్వాత ఉపనిషత్తులు పెట్టారు. సో ఇదంతా ఏమైంది? అనంతమైనటువంటి విజ్ఞానం మొత్తం కూడా పరిమితం అవుతూ వచ్చింది, కుంచుకుపోతూ వచ్చింది. ఉపనిషత్తుల సారం పూర్తిగా విస్మరించబడింది. అందుకని కాలగమనంలో రూపాంతరం చెందుతూ వచ్చింది. పతంజలి మహర్షి వచ్చాడు, అష్టాంగ యోగ అన్నాడు. దానికి ముందు 4 పాదాలు చెప్పాడు. సమాధి పాద, సాధన పాద, విభూతి పాద, కైవల్య పాద. గౌతమ బుద్ధుడు వచ్చాడు, అష్టాంగ మార్గం అన్నాడు. ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు వారు వచ్చారు, అద్వైతం అన్నారు. కొంతమంది ద్వైతం అన్నారు, కొంతమంది విశిష్ట అద్వైతం అన్నారు. ఇలా జరుగుతూ వచ్చింది. ఇక చివరికి వచ్చేసరికి ఏమవుతుంది? ఆశ్రమాలకే పరిమితమైనటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం ప్రజల్లోకి రావటం మొదలుపెట్టింది. తర్ఫీదులు ఇవ్వటం, శిక్షణలు ఇవ్వటం, సంస్థలు స్థాపించటం, ఈ విధంగా తయారై పవిత్రమైనటువంటి వాతావరణంలో నేర్చుకోవలసినటువంటి వేద విజ్ఞానం
జన సామూహ్యం మధ్యలోకి వచ్చి పడింది. అంత రూపాంతరం చెందుతూ వచ్చింది. సముద్రం ఒక్కటే కానీ నదులు వేరు. సంస్థలు పెరుగుతున్నాయి, కార్యక్రమాలు పెరుగుతున్నాయి, అందించే విధానాలు పెరుగుతున్నాయి, సాధకులు పెరుగుతున్నారు, సంస్థలు ప్రపంచంలోకి దూసుకుపోతున్నాయి, అనేక రకాల కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకెళ్తున్నారు. అంతర్లీనంగా పోటీతత్వం ఉంది, అంతర్లీనంగా అశాస్త్రీయత ఉంది, అంతర్లీనంగా వ్యాపార తత్వం ఉంది. సో మార్గం అంతా ఏమైంది? కలుషితమైపోయింది. గమనించారా? సో మార్గం కలుషితమైనప్పుడు సాధకులకు న్యాయం జరిగే ప్రసక్తి లేదు. ఇటువంటి తరుణంలో ఏం జరిగిందో ఒకసారి విశ్లేషించుకుందాం. క్రీస్తుకు పూర్వం ప్రపంచవ్యాప్తంగా మహోన్నతంగా వెలిగిన దేశాలు మూడే ఉన్నాయి. ఒకటి ఈజిప్ట్ దేశం, 2 గ్రీకు దేశం, 3 భారతదేశం. ఈజిప్ట్ దేశంలో ఏమున్నాయి? పిరమిడ్స్ ఉన్నాయి, నాగరికత ఉంది. గ్రీకు దేశంలో ఏముంది? శాస్త్రవేత్తలు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. కానీ భారతదేశంలో ఏముంది? ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, స్పిరిచువాలిటీ ఉంది. నాగరికత కన్నా, ఫిలాసఫీ కన్నా, సైన్స్ కన్నా ఆధ్యాత్మికత గొప్పది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అయితే అది ఎలా ఉంది? అశాస్త్రీయంగా ఉంది, మూఢనమ్మకాల్లో ఉంది, విగ్రహ పూజల్లో ఉంది, వ్యక్తి పూజల్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అశాస్త్రీయ విధానాలు కొనసాగుతూ ఉండటం వల్ల అది బలహీనపడింది. ఇలా బలహీనపడ్డటువంటి తరుణంలో ఇతర దేశాల నుంచి భారతదేశానికి చాలామంది దండెత్తి వచ్చి లోపలికి ప్రవేశించి భారతదేశాన్ని కొల్లగొట్టుతూ పోతున్నారు. భారతదేశంలో రాజ్యాలు తయారయ్యాయి. చాతుర్వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. ఈ శూద్రులలో మళ్ళా కొన్ని కులాలు, వృత్తులు, మొత్తం టోటల్గా ఏకత్వం తగ్గిపోతూ వచ్చింది, భిన్నత్వం పెరుగుతూ వచ్చింది. ఇంకొక ప్రమాదం చెప్తాను. అనంతంగా విశ్వాన్ని మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని ఏకత్వాన్ని, విశ్వవ్యవస్థ భావనను అనుభవించవలసినటువంటి మానవుడు ఆధ్యాత్మికతని మతంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆధ్యాత్మికత హిందూ మతంగా మారింది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మానవ జాతులన్నీ కూడా ఒక్కొక్క మతాన్ని ఏర్పరచుకొని ముందుకెడుతూ ఉంటే వాటన్నిటిని కలుపుకోవలసినటువంటి భారతదేశపు ఆధ్యాత్మికత కూడా ఒక సెక్టర్గా తయారయ్యొచ్చు. ఇంకొక విషయం చెప్తాను. భారతదేశంలో అంతర్ముఖం కావలసినటువంటి ఆధ్యాత్మికత బాహ్యముఖం అవుతూ వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో భౌతికవాదం తీవ్రస్థాయికి వెళ్ళిపోతూ వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రపంచ దేశాల యొక్క భౌతికవాదపు తీవ్రతని భారతదేశం అడ్డుకోలేకపోయింది. ప్రపంచ దేశాల భౌతికవాదపు తీవ్రతని భారతదేశం అడ్డుకోలేకపోయింది. ఇతర దేశాలు మొత్తం కూడా ఇంద్రియాలను రెచ్చగొట్టి, ఉద్రేకపరిచి, ఆవేశపరిచి, కవ్వించి, అతిగా ఉపయోగించి, సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో భౌతికవాద మత్తులో ఉండి పారిశ్రామిక ఉత్పత్తులు పెంచి సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడేటటువంటి జీవన విధానంలో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. భారతదేశంలో ఏమైంది చూడండి. కొంతకాలం వ్యవసాయ విప్లవం కొనసాగింది. దానివల్ల పెద్ద నష్టం లేదు. గత 4 శతాబ్దాలుగా పారిశ్రామిక విప్లవం వెలుగులోకి వచ్చింది. ఇతర దేశాల యొక్క సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశంలో పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. అప్పటి నుంచి ప్రకృతి వనరులు కరిగిపోతూ వచ్చాయి. గత 50 సంవత్సరాలుగా సమాచార విప్లవం వచ్చింది. ఇది భారతదేశంలోకి ప్రవేశపెట్టబడింది. సో ఇదంతా ఏమిటి? ఆధ్యాత్మిక విధానం అనేది రూపాంతరం చెందటం వల్ల ప్రపంచానికి ఉపయోగపడకపోగా అది నష్టపరుస్తూ వచ్చింది. ఎలా? ఇదొకటి చెప్తున్నాను. ఇతర దేశాలు భౌతికవాద మత్తులో ఉన్నాయి. భారతదేశం ఆధ్యాత్మిక పిచ్చిలో ఉంది. ఇతర దేశాలు మొత్తం భౌతికవాద మత్తులో ఉన్నాయి. భారతదేశం ఆధ్యాత్మిక పిచ్చిలో ఉంది. భౌతికవాదాన్ని అందుకోలేక, జీర్ణించుకోలేక
ఆధ్యాత్మికతలో పరిణతి చెందలేక భారతదేశం ఎలా ఉందంటే అడకత్తెరలో పోక చెక్కలాగుంది. భౌతికవాదం ప్రవేశిస్తుంది, అది తప్పని తెలిసి కూడా బలవంతంగా ఆచరించవలసి వస్తుంది. ఆధ్యాత్మికత ఎలా ఉంది? వ్యక్తి పూజల్లో ఉంది, విగ్రహ పూజల్లో ఉంది, పరిమితంగా ఉంది. సంస్థలు పెరుగుతున్నాయి, గురువులు పెరుగుతున్నారు, సాధకులు పెరుగుతున్నారు, కానీ వీళ్ళలో కన్ఫ్యూజన్ కూడా పెరుగుతూ ఉంది. ఒక వ్యక్తి 6 మార్గాలకు సంబంధించినటువంటి కోడల్లో ఉన్నాడు. ఈ 6 మార్గాల గమ్యం ఒకటే, కానీ ఏ మార్గాన్ని అనుసరించాలో ఇతనికి అర్థం కావట్లేదు. సో ఒక మార్గంలోకి ప్రవేశిస్తే ఆ మార్గంలో ఇరుక్కొని పోతున్నారు. అంటే సంస్థలు సాధకుల్ని బంధిస్తూ వస్తున్నాయి. ఇంకో ప్రమాదం చెప్తాను, భారతదేశంలో ఉన్నటువంటి మరొక ప్రమాదం చెప్తాను. భారతదేశంలో ఒక వర్గం ప్రత్యేక తరహాలో ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగిస్తూ మిగతా వాళ్ళను పలానా విధంగా ఉండమని చెప్పి ఆదేశిస్తూ ఉన్నారు. ఒక వర్గం ఆదేశిస్తూ ఉంటే మరొక వర్గం అనుసరిస్తూ ఉన్నారు. ఆదేశించే వాళ్ళు ప్రత్యేక తరహాలో ఉండి అనుసరించే వాళ్ళ సంఖ్యను పెంచుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? వ్యక్తి ఆరాధనలు పెరుగుతున్నాయి, వ్యక్తిగత సంబంధాలు పెరుగుతున్నాయి. ఒక విషయం చెప్తున్నాను, ఒక వ్యక్తి రూపం మనసులో బలంగా ప్రతిష్ఠించబడితే దానిని తొలగించడం అసాధ్యం. మనుషులు ఇప్పుడు సంస్థల్లో స్వామీజీలతో, బాబాలతో, గురూజీలతో సంబంధాలు పెంచుకొని వాళ్ళ నుంచి బయటపడలేకపోతున్నారు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఏ మార్గమైనా ఏ విధానమైనా ప్రపంచంలోకి ప్రవేశిస్తుందంటే అది తప్పనిసరిగా కలుషితంగా ఉన్నట్లే. ప్రపంచంలోకి ప్రవేశించడం అంటే తప్పనిసరిగా ఆశించడం జరుగుతుంది. ఆశించినప్పుడు అక్కడ పవిత్రత అనేది ఉండదు. సంస్థలు వాటి విస్తరణ కోసం సాధకులను తయారు చేస్తున్నారు తప్ప సామాజిక స్పృహతోటి, సామాజిక బాధ్యతతోటి ముందుకెళ్ళటం లేదు. అందించే విధానాలు కూడా వేరు వేరు విధాలుగా ఉండటం వల్ల సాధకులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకి బంతుల్లాగా తిరుగుతున్నారు, కానీ దేన్ని ఆచరించాలో దేన్ని అనుసరించాలో తెలియక అయోమయంలో గందరగోళంగా తయారవుతున్నారు. సో ఇదంతా ఏంటి చెప్పండి? తిరోగమనమా పురోగమనమా? మీకు ఒక మాట చెప్తున్నాను, భారతదేశంలో ఆధ్యాత్మికత పురోగమనంలో ఉన్నట్లయితే, భారతదేశంలో ఆధ్యాత్మికత నిజంగా పురోగమనంలో ఉన్నట్లయితే భారతదేశం ఈ పాటికి ప్రపంచం మొత్తంలో నంబర్ 1 అయ్యేది గ్యారంటీ. కానీ ఇప్పుడు భారతదేశం ఇతర దేశాల మీద ఆధారపడుతుంది. మీకు చిన్న విశ్లేషణ చెప్తాను. భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకి లక్షల సంఖ్యలో వలసపోతున్నారు. దేనికి పోతున్నారు? కేవలం డబ్బు సంపాదన కోసం పోతున్నారు. ఇక్కడ భార్య బిడ్డలను వదిలేసి, రక్త సంబంధికులను వదిలేసి, ఆత్మీయతలను, అనురాగాలను వదిలేసి కేవలం డబ్బు సంపాదన కోసం అంటే వెళ్తున్నారు. అంటే ఏమిటి? భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదను వీళ్ళు వాడుకోలేకపోతున్నారు, ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆధ్యాత్మికత కన్నా కుటుంబ పోషణే ప్రధానం అనేటటువంటి భావంతో ధనం కోసం పరుగులు పెడుతున్నారు. ఇతర దేశాలు ఏం జరుగుతుందో ఆలోచించండి. వాళ్ళు భౌతికవాదంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గమనించారు. ధనం ముఖ్యం కాదు అనుకున్నారు. వాళ్ళు ధర్మం కోసం అన్వేషణ చేస్తున్నారు. ధర్మం కోసం అన్వేషణ చేస్తూ వాళ్ళు భారతదేశానికి వస్తున్నారు. అంటే ఇక్కడ కీలకమైన విషయం ఏంటి? భారతదేశస్తులు ధనం కోసం ఇతర దేశాలకు వలసపోయి ఊడిగం చేస్తూ బానిస బతుకుల్లో ఉంటే, ఇతర దేశస్తులు భారతదేశానికి ధర్మం కోసం పరుగులు పెడుతున్నారు. సో ధర్మం అనేది భారతదేశంలో ఉంది అనే విషయాన్ని
పాశ్చాత్య దేశస్తులు గ్రహించారు తప్ప భారతదేశస్తులు గ్రహించలేదు. చూసారు ఎక్కడ తేడా వచ్చిందో. మన బిడ్డలంతా కూడా ఇతర దేశాలకు వెళుతున్నారు, వాళ్ళంతా ఇటు వస్తున్నారు. అంటే భారతదేశంలో ఏదో ఉంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించారు. వీళ్ళేం చేశారు, భారతదేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని, పవిత్రతని, సత్యాన్ని గ్రహించలేక, గుర్తించలేక ఇతర దేశాలకు పరిగెత్తున్నారు. ఇప్పుడు చెప్పండి, భారతీయులకు ఆధ్యాత్మికత అనేది ఉపయోగపడిందా, నష్టపరుస్తుందా? నష్టపరుస్తుంది. అందుకే ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజల్లో మార్పు రావటం లేదు. ఇంకొక కీలకమైన విషయం చెప్తాను, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశంలో లక్షలాది మందిని ప్రభావితం చేసినటువంటి మహానుభావులు కొన్ని వందల మంది జన్మించారు. కొంతమంది ప్రభావం శతాబ్దాల తరబడి కొనసాగుతుంది. సృష్టికి ప్రతి సృష్టిని చేసేటటువంటి సిద్ధులను ప్రదర్శించేటటువంటి వ్యక్తులు కూడా భారతదేశంలో జన్మించారు. ఇంకొక మాటలో చెప్పాలంటే చనిపోయిన వాళ్ళను కూడా బ్రతికించగలిగినటువంటి అవతార పురుషులు జన్మించారు. మరి యోగులు కానీ, ఋషులు కానీ, తపస్సంపన్నులు కానీ, అవధూతలు కానీ, సద్గురువులు కానీ, సత్పురుషులు కానీ ఇంతమంది జన్మించినప్పటికీ భారతదేశంలో ఆధ్యాత్మికతను ఎందుకు వాళ్ళు పటిష్టం చేయలేకపోయారు? ఆలోచించండి. చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించడం అంటే అది మామూలు విషయం కాదు కదా. చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం అంటే మామూలు విషయం కాదు కదా. మరి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఎందుకు మార్పు తీసుకురాలేకపోయాడు? భారతదేశం ఎందుకు పటిష్టం చేయలేకపోయారు? భారతదేశస్తులు మార్పులు వస్తే ఇవాళ ధనం కోసం ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి మన బిడ్డలు గురూజీలై ఆధ్యాత్మిక ప్రచారం కోసం వెళ్ళేవాళ్ళు కదా. ఇవాళ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మికత బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నట్లయితే మన బిడ్డలు ఇతర దేశాలకు వెళితే ఇతర దేశస్తులు విమానాశ్రయానికి వచ్చి మన బిడ్డల మెడలో దండలు వేసి పాద నమస్కారం చేసి తీసుకెళ్ళేవాళ్ళు కదా. అంటే మన సంపద మనకు ఉపయోగపట్టలే. మన బిడ్డలంతా భౌతిక సంపద కోసం పరితపిస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక సంపదను విస్మరించారు. ఒక మాట చెప్పండి, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తన స్థాయిలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని ఎందుకు తయారు చేయలేదు? ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తన స్థాయిలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని ఎందుకు తయారు చేయలేదు? పతంజలి వచ్చారు, మరొక పతంజలి ఎందుకు తయారు కాలేదు? పతంజలి కదా, అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు తయారు కావాలి, ఎందుకంటే పరిణామం కదా. గౌతమ బుద్ధుడు ఏమయ్యాడు? యూనివర్సిటీస్ పెట్టాడు. నలంద, తక్షశిల, గయా, విజయపురి ప్రాంతాల్లో. ఇవాళ యూనివర్సిటీస్ మొత్తం పోయింది. అలాగే అవతార పురుషులు వచ్చారు, మరి వాళ్ళు తమ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు తయారు చేయలేదు? ఇంకొక విషయం చెప్తున్నాను, గురువులతో దశాబ్దాల తరబడి కలిసి ఉన్నటువంటి శిష్యులు కూడా పరిణతి చెందక జబ్బులతో బాధపడుతూ అసంతృప్తిగా జీవితాన్ని ముగిస్తున్నారు. గురువులతోటి, స్వామీజీలతోటి, బాబాలతోటి దశాబ్దాల తరబడి కలిసి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆధ్యాత్మికంగా పరిణతి చెందక అసంతృప్తితో జీవితాన్ని ముగిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మరి తమ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని తయారు చేయలేనప్పుడు ఆధ్యాత్మికత వ్యక్తిగతంగా ఉపయోగపడుతుందా, సామూహికంగా ఉపయోగపడుతుందా? వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది. అది ఎవరికి వాళ్ళు అనుభవించాలి తప్ప ఒక వ్యక్తి మరొకరికి అందించడం సాధ్యం కాదు, మార్పిడి చేయటం సాధ్యం కాదు. తరబీదునిచ్చినా సరే మార్పు రావటం చాలా కష్టం. కాబట్టి ఏమవుతుంది, ఎవరికి వాళ్ళు డెవలప్ అయ్యారు, లక్షలాది మందిని, కోట్లాది మందిని ప్రభావితం చేశారు తప్ప వాళ్ళని మార్చలేకపోయారు. ప్రభావితం చేయటం వేరు, మార్చడం వేరు. ఇన్ఫ్లుయెన్స్ చేయటం వేరు, ట్రాన్స్ఫర్మేషన్ చేయటం వేరు. ట్రాన్స్ఫర్మేషన్ చేయటం కుదరలేదంటే అందించే విధానంలో ఎక్కడ లోపాలు ఉన్నట్లే కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను,
చాలామంది సాధకులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సంస్థలతో అనుబంధం ఏర్పరచుకొని తరబీదులు పొంది మంత్రోపదేశాలు పొంది పారాయణాలు, నామస్మరణాలు, మననాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కదా. మరి వాళ్ళు జబ్బులు ఎందుకు పోగొట్టుకోలేకపోయారు? ఒక నెల రోజులో రెండు నెలల రోజులో వాళ్ళలో వచ్చినటువంటి పరివర్తన, పశ్చాత్తాపం వల్ల వాళ్ళ జబ్బులు తాత్కాలికంగా ఉపశమనం పొందినవి తప్ప పూర్తిగా తొలగిపోవాలి. 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత వాళ్ళు మరలా తిరిగి మందులు వాడుతున్నారు. అంటే ఏమిటి? ఆ విధానంలోకి ప్రవేశించడం ముఖ్యం కాదు బిడ్డలారా, పరిణతి చెందటం చాలా ముఖ్యం. శాస్త్రీయ పందాన్ని అనుసరించకపోతే ఫలితం రాకపోయేగా నష్టపోయే అవకాశం ఉంది. ఈత నేర్చుకోవాలి, తర్వాత వాగులోకి దూకాలి. ఈత నేర్చుకోకుండా వాగులోకి దిగితే ఏమవుద్ది? వంట చేసే విధానం తెలియకుండా వంట చేస్తే ఏమవుద్ది? వంట చేసే విధానం తెలియాలంటే తరఫీదునిచ్చే వ్యక్తి కూడా అనుభవాన్ని పొందుండాలి. ఈత నేర్చుకున్న వ్యక్తి మరొక వ్యక్తికి ఈత నేర్పుతాడు తప్ప నేర్చుకున్న వ్యక్తి ఎలా నేర్పుతాడు? ఇప్పుడు చాలామంది స్వామీజీలు, బాబాలు కూడా జబ్బులతో మరణించారు. దశాబ్దాల తరబడి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి సాధన చేసి లక్షలాది మంది పూజలు అందుకున్నటువంటి వ్యక్తులు కూడా అంతిమ దశలో అతిహేయంగా జబ్బులతో మరణించారు. ప్రత్యేకించి ప్రపంచాన్ని ఉర్రూతొలగించినటువంటి మహానుభావుడు ఒక ఆయన 4 సంవత్సరాలు నిండకుండానే దేహాన్ని వదిలేసేయవలసి వచ్చింది. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే ఆరోగ్యం ఉంటుంది, సుదీర్ఘ ఆయువు ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆనందం ఉంటుందని చెప్తున్నాం. తండబలం ఉంటుంది, అర్ధబలం ఉంటుంది, అంగబలం ఉంటుంది, ఆత్మబలం ఉంటుంది, జీవితం నందనవనం అవుతుంది, స్వర్గతుల్యం అవుతుందని చెప్పి మనం గంటకొట్టి చెప్తున్నాం. మరి ప్రాక్టికల్గా సాధ్యం కావట్లేదు కదా. 20-30 సంవత్సరాలు గురువులతో కలిసింది కూడా వీళ్ళలో మార్పు రాకుండా జబ్బులతో బాధపడుతున్నారంటే అందించే విధానంలో లోపం ఉందా, అందుకున్న వ్యక్తులలో లోపం ఉందా? ఆలోచించండి. కాబట్టి శాస్త్రయుక్తంగా తెలుసుకుంటే ఆధ్యాత్మికత మానవ జీవితానికి వరం. అశాస్త్రీయ విధానాలు అనుసరించేటట్లయితే అదే మానవ జాతికి శాపం అవుతుంది. ఇప్పటి వరకు భారతదేశంలో అశాస్త్రీయ విధానాలను అనుసరించినందువల్లనే దేశం అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ వచ్చింది. భౌతికవాదపు తీవ్రతకు అడ్డుకట్టలు వేయలేకపోయింది. పాశ్చాత్య దేశాల యొక్క నాగరికత మొత్తం భారతదేశంలోకి వచ్చి భారతదేశం చిన్నాభిన్నమైపోతుంది. మరొక విషయం చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళలో వైరాగ్యం వస్తుంది, కానీ అది విరక్తి వైరాగ్యం. కుటుంబం పట్ల ఆసక్తి ఉండదు, సంసార జీవితం పట్ల ఆసక్తి ఉండదు, పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించరు, భగవంతుడి గురించి అన్వేషణ చేస్తూ ఉంటారు. కనిపించేటటువంటి ప్రకృతిలోనే భగవంతుడిని చూడగలిగితే ఇక ప్రత్యేకంగా భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసిన అవసరం ఏంటి? సాకారం ద్వారా నిరాకారానికి వెళ్ళాలంటున్నాం. నేనేమంటున్నాను? సాకారంలోనే నిరాకారాన్ని చూసుకోమంటున్నాను. విగ్రహంలోనే భగవంతుని చూడగలిగితే ఇక ప్రత్యేకంగా భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసిన అవసరం ఏంటి? ఇటువంటి కీలకమైన విషయాల గురించి భారతదేశంలో ఇప్పటి వరకు శాస్త్రీయ పందాలో వివరించబడలేదు. భారతదేశంలో అజ్ఞానం, అమాయకత్వం, అవివేకం, మానసిక పరిణతి లేనటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉండటం వల్ల ఎవరేం చెప్పినా నమ్మి గుడ్డిగా పరుగులు పెడుతున్నారు తప్ప అందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత అనే దాని గురించి విశ్లేషించుకోలేకపోతున్నారు. విశ్లేషించుకుంటే తప్పనిసరిగా సొల్యూషన్ వస్తుంది. గుడ్డిగా అనుసరిస్తూ ఉంటే ఫలితం రాకపోగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జనాభా పెరుగుతూ కుటుంబ పోషణ భారమై సమస్యల్లో ఇరుక్కొని కఠోర సాధనలు చేస్తూ చాలామంది లబ్ధి పొందకపోగా నష్టపోతున్నారు. యోగాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి.
బాల్ యోగా అంటాడు ఒక ఆయన, థ్రెడ్ యోగా అంటాడు ఒక ఆయన మూన్ యోగా అంటాడు. ఎన్నో రకాలు బయటకు వస్తామని. ఇన్ని రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అలా వస్తున్నాయి అంటే ప్రజల యొక్క బలహీనతల్ని సొమ్ము చేసుకునే వ్యక్తులు పెరుగుతున్నారు. అవసరం ఒకరిది, అవకాశం మరొకరిదిగా మారింది. ఒక రకంగా భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గం అనేది చిన్నాభిన్నం అయిపోయింది. సో ప్రస్తుతం ప్రపంచానికి ఆధ్యాత్మికత చాలా అవసరం కాబట్టి మనం ఒక నూతన పందాన్ని అనుసరించవలసిన అవసరం ఏర్పడింది. క్రీస్తు పూర్వం నాటి విధానాల్ని నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమైనటువంటి మానవుణ్ణి ఆధ్యాత్మిక విధానాన్ని కూడా సాంకేతిక పరంగా అందించేటట్లయితే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధిని పొందే అవకాశం ఉంటుంది. విశ్వయ్య గురూజీ అనుసరించిన విధానం ఇది. నేను ఎటువంటి పుస్తకాలు చదవలేదు, ఎక్కడ తర్ఫీదు పొందలేదు. ప్రారంభంలో జరిగింది, కానీ తర్వాత ఏమైంది? సత్యదర్శనం, ఆత్మస్థితి, జీవన వేదం కోర్సు 2 రూపొందించేటప్పుడు సంపూర్ణ మౌనంలో ఉన్నాను. ప్రధాని గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించాను. ఆ తర్వాత దాన్ని కోర్సులుగా రూపొందించాను. ఆ కోర్సు రూపకల్పన ఇంకా పూర్తి కాలేదంటే ఒక్కొక్క కోర్సు రూపొందించడానికి కనీసం 10 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? మనం అందించే విధానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సాధకులకి ఫలితం రాకపోగా నష్టపోయే ప్రమాదం ఉంది. అది అందించిన వ్యక్తి కూడా చెడు కర్మ ఫలంగా మారుతుంది. అవతల వ్యక్తిని బాగుపరచకపోయినా పర్లేదు, నష్టపోయే విధంగా చేయకూడదు కదా. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గం ఎటువంటిదంటే సర్కస్లో తాడు మీద నడుస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. కింద పడిపోకుండా బ్యాలెన్స్ కోసం అలా కర్ర పట్టుకుంటాడు. ఆ విధంగా ఉండాలి. భౌతికవాదం మత్తు లేకుండా, ఆధ్యాత్మిక పిచ్చి లేకుండా రెంటిని సమన్వయం చేసుకోవాలి. ఆధ్యాత్మికతను ఇరుక్కొని లౌకిక జీవితాన్ని విస్మరించకూడదు. లౌకిక జీవితంలో ఇరుక్కొని ఆధ్యాత్మికతను వ్యతిరేకించకూడదు. అలా సమన్వయం చేసుకొని వెళ్ళాలి. ఆ విధంగా ఈ గురు సందేశ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మీరందరూ కూడా ప్రతి విషయాన్ని విశ్లేషించుకొని లోతుగా విచారణ చేసి వివేకంతో, విఘ్నతతోటి మీ జీవితాలను సద్వినియోగపరచుకుంటానని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.